ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ సామెతల గ్రంథము 12వ అధ్యాయము 2-3 వచనాలు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. భక్తిహీనత వలన ఎవడునో స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. సత్పురుషునికి యెహోవా కటాక్షము, దేవుని యొక్క కృప కటాక్షము లేక మోక్షము సత్పురుషునికి ఉంటాయని, మరి ఆలోచనలు అన్నీ కూడా మరి దుష్టత్వంతో కూడుకొని ఉన్న వానికి ఆయన నేరస్తుడని తీర్పు తీర్చుతాడు అని లేఖనము చెబుతూ ఉంది. అయితే ఈ దుష్టత్వం వలన వచ్చే విధానం ఏమిటంటే భక్తిహీనుడే దుష్టుడై ఉంటాడు గనుక భక్తిహీనత వలన ఎవరు అంటే జ్ఞానము లేనటువంటి వాడు, దేవుని యందు భయభక్తి లేనటువంటి వాడు ఎవరు కూడా స్థిరపరచబడరు. అంటే స్థిరమైన నివాసము పరలోకమై ఉంది గనుక మరి ఆ స్థలానికి చేర్చబడరు అని లేఖనము చెబుతోంది. అయితే నీతిమంతుడు లేక సత్పురుషుడైన వాని యొక్క వేరు కదల్చబడదు. అతడు ఎన్నటికీ కూడా మరి కదల్చబడేవాడు ఉండడు. అతని యొక్క స్థానము ఖచ్చితంగా ఉందని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. అయితే సత్పురుషునికి యెహోవా కటాక్షము గనుక ఎవరు ఈ సత్పురుషుడని మనము పరిశీలన చేసినప్పుడు మరి ప్రభువారు ఒక మాట చెబుతా ఉన్నారు. లూకా సువార్త 18వ అధ్యాయము 18-19 వచనాలు మనము గమనించినప్పుడు అక్కడ ఒక అధికారి వచ్చి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. కనుక ఆయన అడిగినప్పుడు సద్బోధకుడా అని ప్రస్తావిస్తూ ఒక అధికారి అడుగుతా ఉన్నాడు. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడు అక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాదు అని చెబుతా ఉన్నాడు. ఈ మాటను మనము గమనించినప్పుడు ప్రభువే సత్పురుషుడు కానప్పుడు మనము ఎలా అవుతాము? మరి ఆయన సత్పురుషుడు కాకుండా మనల్ని నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము అని ఎందుకు చెబుతూ ఉన్నట్టు? ఇవన్నీ మనం పరిశీలన చేసినప్పుడు ఎందుకు ఆయన ఆ మాట అలా అన్నారు అని పరిశీలన చేస్తే, నేను సత్పురుషుడను కాదు అని ఎందుకు అంటున్నాడు అని అంటే, ఆయన సత్పురుషుడు కాదా, నీతిమంతుడు కాదా అని మనం పరిశీలన చేసినప్పుడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21లో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎందుకనంటే మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు మరి పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను అని పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. కనుక ఇంకా మనం చూసినట్లయితే యేసు చెబుతున్నటువంటి మాట ఒక స్త్రీతో యోహాను సువార్త 8వ అధ్యాయము 10-11 మనము చూసినప్పుడు అక్కడ యేసు తల ఎత్తి, అమ్మవారు ఎక్కడున్నారు అని అడిగినప్పుడు ఎవరూ లేరు అక్కడ. ఎందుకనంటే ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడుగుతా ఉన్నాడు. ఎవరు కూడా శిక్ష విధింపలేదు. ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. ఈ సందర్భాన్ని మనము జాగ్రత్తగా గమనించినప్పుడు ఆ పాపము లేనివాడినే రాయేయమని చెప్పి, పాపము లేనటువంటి వాడు రాయితో కొట్టడానికి అర్హుడు అని చెప్పినటువంటి ఈయన, నేను కూడా నిన్ను శిక్షించను, ఇక పాపము చేయకము, వెళ్ళిపోమని చెబుతూ ఉన్నాడు. అనేక సందర్భాల్లో అనేక మందికి పాపములను క్షమించబడ్డాయి అనే మాట ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఎందుకు ప్రభువారు అలాగూ మాట్లాడుతూ ఉన్నారు అంటే, ఆ సందర్భంలో ఆమె యొక్క పాపము ఆయన క్షమించి ఉన్నాడు. ఆమె చేసినటువంటి పాప భారమునంతా ఆయన తన మీద వేసుకున్నాడు గనక ఈ పాప భారమును బట్టి ఆయన ఆమెను నేను కూడా శిక్షించను అని చెబుతూ ఉన్నాడు. ఎందుకనంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో, తన ప్రజలను వారి పాపముల నుండి
ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను శబ్దమునకు రక్షకుడు అని అర్థము, అను పేరు పెట్టుదు అనేను గనుక యేసు అను పదమునకు రక్షకుడు అని అర్థము. గనుక రక్షకుడుగా వచ్చినవాడు భక్షించడు గనుక ఆయన శిక్షించలేదు. గనుక ఆయనలో పాపముండి సత్పురుషుడు కాదు అని ఆయన చెప్పాడని కాదు. ఎందుకని సత్పురుషుడు కాలేదు అనంటే పాపములన్నిటినీ ఆయన భరిస్తూ ఉన్నాడు గనుక, పాపములను ఆయన మోస్తూ ఉన్నాడు గనుక, పాపముగా ఆయన చేయబడ్డాడు గనుక. యోహాను సువార్త 1:29 మరుడారు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటా ఉన్నాడు. గనుక ఈయన ఈ లోక పాపాలన్నీ మోస్తూ ఉన్నటువంటి దేవుని యొక్క గొర్రెపిల్లగా ఉన్నాడు. గనుక ఆయన మీద ఈ పాపం అనే భారము మోపబడి ఉంది గనుక ఆయన నేను సత్పురుషుడను కాను, దేవుడు ఒక్కడే సత్పురుషుడు అంటా ఉన్నాడు. కనుక దేవుడు ఒక్కడే సత్పురుషుడు. అయితే దేవుని యొక్క గుణగణాలు కలిగి ఉండాలి మీరందరూ అంటే నన్ను వెంబడించండి అని చెప్తున్నాడు. నేనే సత్యమును మార్గమును జీవమైనాను. గనుక ఆయనను మనము వెంబడించినప్పుడు ఏదైతే లోక పాపములు ఉన్నాయో వాటన్నిటినీ సిలువ కొట్టి మరి మరణించి తిరిగి లేచినట్లుగా నీవు కూడా నీ పాపములను నీటి బాప్తిస్మము ద్వారా మునిగి లోకరీతిగా మరణించి పాప క్షమాపణ పొంది ఉంటున్నావు. ఇది ఎవరి వల్ల సాధ్యం అంటే ఆయన జనన మరణ పునరుత్థానముల వలననే సాధ్యమవును. గనుక ఆయన పుట్టుట పాపములను భరించుట కొరకు అని మనము గమనించవలను. అందుకని ఆయన లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్లగా ఉన్నాడు గనుక పాపభారమంతా ఆయన గ్రహిస్తూ ఉన్నాడు గనుక ఆయన శిక్షించువాడు కాడు, ఆయన రక్షించువాడు అని మనము గుర్తెరగాలి. ఎందుకనంటే మత్తయి సువార్త 27:46 ఎంచుమించు 3 గంటల ఇప్పుడు యేసు ఏలి ఏలి లాభా సబక్తాని అని బిగ్గరగా కేక వేసాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఇక్కడ ఆయన ఆక్రోశిస్తూ దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు, దేవా నన్నెందుకు చెయ్యి విడిచావని. ఎందుకు దేవుడు ప్రభువు వారి చెయ్యి విడిచాడు అంటే చెయ్యి పట్టుకుంటే లోక పాప క్షమాపణ జరగదు గనుక ఆయన చేయి విడిచి ఉన్నాడు. ఇంకా ఆయన చేయి ఎందుకు విడిచాడు అంటే ఈయనలో పాపం అనే భారం ఉంది గనక చేయి విడిచాడు. అంతే తప్ప ఆయన పాపి అయి ఉండలేదు, ఆయన పాపి అన్నటికీ కాడు. గనుక ఇంకా మనము గమనించినట్లయితే ఆయనను సత్పురుషుడు గనుక సత్పురుషుని మనము పోలి నడుచుకునే వారముగా ఉన్నాము. ఇంకా లూకాసు వార్త 23:46 అలాగే 51 మనం చూసినప్పుడు అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి అంటా ఉన్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తూ ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు. ఎందుకని ఇలాగ అప్పగించి ప్రాణం వదులుతూ ఉన్నాడంటే ఆత్మను అప్పగించగలిగినటువంటి ధైర్యం ఎవరికున్నది అనంటే ఎవరైతే సత్పురుషుడు నీతిమంతుడై ఉంటాడో ఆయన మాత్రమే ఇదిగో నా ఆత్మను నీకు అప్పగిస్తాను అంటున్నాడు. గనుక పాపభారంతో ఉన్నటువంటి ఈ దేహంలో ఉండగా మరి పాపభారమునంతా సిలువకు కొట్టి ఆయన తిరిగి లేచినప్పుడు మరి పరిశుద్ధుడై ఉన్నాడు. ఎందుకనంటే నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను అని చెప్తా ఉన్నాడు. ఆ ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్ముడు గనుక ఆయన పవిత్రుడై ఉన్నాడు, సత్పురుషుడై ఉన్నాడు. అయితే పాప భారమును ఆయన తీసివేయటానికి లోకంలోకి వచ్చాడు గనుక పాపభారమంతా తీసివేసి ఉన్నాడు. ఎందుకని ఈ మాట ముందు ఏల నా చేయి విడిచావని, తర్వాత ఏల నా చేయి విడిచావని చెబుతూ తరువాత ఆయన అంటా ఉన్నాడు నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తూ ఉన్నాను. గనుక విడవబడినటువంటి దానిని మరలా తిరిగి అప్పగిస్తూ ఉన్నాడంటే ఎందుకు అనంటే మత్తయి సువార్త 7:21 ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. గనుక ఈ లోకంలో ఎన్ని విధాలుగా మనం ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తము ఎరిగి నడుచుకోవలసిన విధానం ఉన్నది. గనుక ఆ విధముగానే ప్రభువారి లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చారు. గనుక ఆయన
తండ్రి చేత విడవబడిన వానిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన పాప భారమునంతా సిలువకు కొట్టాడు గనుక ఇప్పుడు తండ్రి చిత్తమును నెరవేర్చిన వాడుగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తూ ఉన్నానన్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు గనుక ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు గనుక ప్రభువు చెంత ఆయన కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నట్లుగా మరి 7వ అపోస్తల కార్యాలు 7వ అధ్యాయములో మనము 56 నుంచి 66 వచనాలు చూసినప్పుడు అక్కడ స్టెఫనుకు జరిగినటువంటి విధానములో అక్కడ మరి ఆయన చూస్తూ ఉన్నాడు దేవుణ్ణి కుడి పార్శ్వమునున్నానని. గనుక ఎవడను మరి పరిశుద్ధత లేకుండా దేవుని యొద్దకు చేరడు గనుక ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు, సత్పురుషుడిగా ఉన్నాడు. గనుక ఆయన సత్పురుషుడు అని మనము గ్రహించి ఉన్నాము గనుక సత్పురుషుని మనము వెంబడించటము, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయన్నట్లుగా మనము ఆయనను మాత్రమే వెంబడించు వారముగా ఉండాలి, ఆయన వలె జీవించాలి. అప్పుడు నీలో ఉన్నటువంటి భక్తిహీనత అంతా తొలగిపోయి, దురాలోచనలు తొలగిపోయి, నీవు నేరస్తుడు అని భక్తిహీనుడు అని నిరూపించబడక నీతిమంతుడిగా ఉండి నీ వేరు కదలనటువంటిదిగా ఉంటుంది. నీకు ఒక స్థిరమైన పునాది అచ్చట వేయబడతా ఉంటుంది. గనుక నీ యొక్క అశాశ్వతమైన లోకం విడిచి శాశ్వతమైన చోటికి నీవు వెళ్ళవలసి ఉన్నది. గనుక ప్రభువలే మనము కూడా మరి ఆయన జనన మరణ పునరుత్థానముల ద్వారా రక్షింపబడి రక్షకుడైనటువంటి వానిని వెంబడించి పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన వలె మనం ఎదగాలని ఆశపడితే ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహోన్నతుడా, మహాకృప కలిగిన మా తండ్రి, గనుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇచ్చిన ఈ సమయమును బట్టి, ఉదయకాలమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, దేవా సత్పురుషుడు అయినటువంటి నీవు నాయన మా కొరకు, నా కొరకు పాపముగా చేయబడ్డావు. నాయన నీవు చేసిన ఈ సిలువ యాగమును బట్టి మేము పరిశుద్ధాత్మను పొందుకొనుచున్నాము గనుక ఆ రీతిగా పరిశుద్ధత కలిగి దేవాని రాజ్యము ద్వారా నిన్ను వెంబడించుట ద్వారా నీ స్వాస్యములోనికి దేవా మేమును రాగలుగుటకు నీ కృప ఇంకను దయచేయమని వినుచున్న వారందరము నాయన అలాగు నిర్ణయించుకుని నీ నిర్ణయమును మేము దేవా మా జీవితంలో చేసి నీ వద్దకు రాగలుగుటకు నీ నిత్య సహాయము నీ రీతిగా అందించమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమెన్.